రైట్. ఫోన్ ట్యాపింగ్ అంశం మళ్ళీ తెరపైకి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు విచారణకు హాజరు కావడం అయితే జరిగింది. ఇదంతా ఏం లేదు బట్టగాల్చి మీదేయడం తప్ప ఇంకేం లేదని చెప్పేసి వారు చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ రియాజ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరణించదలుచుకున్నారు. సార్ నమస్తే. సో ఫోన్ ట్యాపింగ్ అంశం ఎట్లా చూస్తున్నారు? వారు విచారణకు హాజరు కావడం అయితే జరిగింది. సో ఏదేమైనా కూడా దాంట్లో ఏముండదు అంతా డొల్లా అని చెప్పేసి కేటీఆర్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే దుర్మార్గం. ప్రజాస్వామ్య స్ఫూర్తికి రాజ్యాంగ విలువలకు వ్యతిరేకం. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 భారత ప్రజలందరికీ కూడా భావ ప్రకటన స్వేచ్ఛనిస్తుంది. అమ్మ కూతురు మధ్య జరిగిన సంభాషణలు, తండ్రికి పిల్లల మధ్య జరిగిన సంభాషణలు, బంధువుల మధ్య జరిగిన సంభాషణలు, స్నేహితుల మధ్య జరిగిన సంభాషణలు, రాజకీయ పార్టీ కార్యకర్తల మధ్య సంభాషణల్ని రికార్డ్ చేయడమే దుర్మార్గం. బీఆర్ఎస్ ఏమనుకుందంటే మాదో పెద్ద పార్టీ, దైవాంశ సంభూతులం, మేము శాశ్వతంగా మేమే అధికారంలో ఉంటాం, ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండదని చెప్పేసి ప్రతిపక్ష నాయకుల పేర్లను వాళ్ళు నోట్ చేసుకొని చాలా ఉద్దేశపూర్వకంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు. కేవలం రాజకీయ నాయకులుగా ప్రకటన చేయకుండా సామాన్య పేర్లను కూడా వాళ్ళు బేసికల్గా ఫోన్ ట్యాపింగ్లోకి తీసుకొచ్చారు. బిజినెస్ పీపుల్ని బెదిరించడం కోసం, డబ్బులు వసూలు చేయడం కోసం ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించారు. ఈరోజు భారతదేశంలో బీజేపీ పార్టీ తర్వాత అతి ధనవంతమైన పార్టీ ఏదైతే అది బీఆర్ఎస్. ఆ డబ్బులని వాళ్ళకి ఎక్కడికి వచ్చి వచ్చాయండి? బెదిరించి వసూలు చేసే పార్టీలు. బెదిరించి వసూలు చేసి ఫోన్ ట్యాపింగ్లో డైలాగులు రికార్డ్ చేసి అక్కడ ఏదైనా లోపాలు ఉంటే వాళ్ళకు అనుగుణంగా మార్చుకోవాలని ఒక దుర్మార్గమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పారు, అధోపాత్రలకు విసిరిపారేశారు. మేము ఫలితంగా అధికారంలోకి వచ్చాం. కాబట్టి రాజకీయ పార్టీగా మాకు విలువలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర ఉద్యమానికి బాసట గారు చేసిన పార్టీ. రిపబ్లిక్ డే ఈరోజు మనం ఇంత అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నామంటే కాంగ్రెస్ పార్టీ త్యాగాలు, అట్లాగే స్వాతంత్ర ఉద్యమకారుల త్యాగాలు, గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఈరోజు మేము పవర్లోకి వచ్చాం కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ చేసిన అరాచకాలను మేము బయటకు తీసుకొస్తాం. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు వీళ్ళందరూ కూడా ఫోన్ ట్యాపింగ్లో నిందితులుగానో లేదా సాక్షులుగానో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ సరైన శిక్ష విధించే విధంగా సిట్ దర్యాప్తు జరుగుతుంది. సిట్ రిపోర్ట్ వచ్చినాక వాళ్ళు శిక్షకు అర్హులవుతారు. హరీష్ రావు అయిపోయింది, కేటీఆర్ అయిపోయింది, నెక్స్ట్ కేసీఆర్, సంతోష్ రావు అనుకోవచ్చా? మేమేమనుకున్నామంటే కేసీఆర్ గారి ప్రమేయం లేకుండా ఇవన్నీ జరిగే అవకాశాలు ఉండవు. ఇక్కడ ఎవరు మాట్లాడినా కూడా పోలీస్ అధికారులే అప్రూవల్గా మారినారు. వాళ్ళు ఏమంటారంటే మేము ఫోన్ ట్యాపింగ్ చేయడం వెనక ఒక పెద్ద ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన మాట ప్రకారమే బయటకు వచ్చా ఉన్నాం. హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు పెద్ద ఆయన కింద ఉండే చిన్న ఆయనలు వీళ్ళు. పెద్ద ఆయన పేరు చెప్తున్నప్పుడు ఆ పెద్ద ఆయన కేసీఆర్ అనేది ప్రజలు అభిప్రాయపడుతున్నాం, మేము అభిప్రాయపడుతున్నాం. సిట్ కూడా బహుశా అదే అభిప్రాయపడుతుండొచ్చు. కాబట్టి త్వరలో సిట్ విచారణ ముందు కేసీఆర్ రావాల్సిందే, విషయాలు చెప్పాల్సిందే. కేసీఆర్ గారు పట్ల వ్యక్తిగతంగా గౌరవం ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర పట్ల మేము శ్లాఘనీయమైన వైఖరి మేము అవలంబిస్తాం. కానీ కేసీఆర్ గారు తప్పు చేశారు. ముఖ్యమంత్రిగా మొత్తం టోటల్గా అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. ఏక వ్యక్తి పరిపాలనకు, కుటుంబ పరిపాలనకు ఆయన శ్రీకారం చుట్టాడు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ గారి అనుమతి లేకుండా జరిగిందని ఎవరు భావించట్లేదు. కాబట్టి ఏ ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ గారు ప్రధానమైన ప్రభుత్వ హెడ్గా, పార్టీ హెడ్గా ఉన్నారు, ఆయన ప్రమేయం ఉందనే భావన ఉంది. సిట్ విచారణలో నిజాలు వెల్లడైతే, నిజాలు పూర్తయిన తర్వాత కేసీఆర్ కూడా శిక్షకారుడవుతాడు. సో మీరు కూడా ఇప్పుడు ట్యాప్ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలు కూడా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్కి పాల్పడుతున్నారు అనేసి అంటున్నారు. ఇప్పుడు వాడు ఎవడో వెనుకట అన్నాడు ఏంటంటే ఆడలేక గజ్జలు బరువు ఉన్నాడట. మేము ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ చేస్తూ ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్లో దోషులను బయట తీసుకొస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు ఎట్లుంటారంటే తాను చెడ్డ కోతి వరమెల్ల చెడుచున్నాను ఒక సామెత ఉంది మనకు. అంటే వాళ్ళు మొత్తం వ్యవస్థను చేయగొట్టే ప్రయత్నం చేశారు. ఈరోజు మమ్మల్ని మా మీద కూడా వాళ్ళు పచ్చకాబేర రోగి చూసినట్టుగా మనం చూసే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకవేళ అట్లాంటి ప్రక్రియకు మేము పాల్పడితే ఎక్కడ పాల్పడరో, ఎవరి ఫోన్లో ట్యాప్ చేస్తామో చెప్పమనండి. మేము క్లియర్ చెప్తున్నాం కదా. సిట్ విచారణకు పోయిన ప్రతి ఒక్కరికి కూడా ఏ సందర్భంలో వాళ్ళ ఫోన్ ట్యాప్ అయినాయి, ఏ డైలాగులు ఫోన్ ట్యాప్కి గురైనాయి, ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్లో ఉన్నారన్న విషయాన్ని సిట్ అధికారులు వాళ్ళకు వినిపిస్తున్నారు. మరి మేము ఒకవేళ అదే పనులు చేస్తే ఆ అవకాశం వాళ్ళకు ఉంటుంది. కోర్టుకు పోయి ఈ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని విషయాన్ని చూపెట్టుకోనండి. ఈరోజు పాప వాళ్ళు దొరికినారు, అడ్డంగా దొరికినారు, నిలువుగా దొరికినారు, బొందలపడి దొరికినారు, బయటకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆ బొందల పడేవాళ్ళు మళ్ళీ పై నుంచి రక్షించే ప్రయత్నం చేస్తే కనుక ఎవరు ఉంటే వాళ్ళని కూడా చేపెట్టి లోపలికి లాకే ప్రయత్నం చేస్తున్నారు. కవితను ఎట్లా చూస్తారు? కవిత ఇప్పుడు మళ్ళీ కొత్త లయన్ సింబల్ మీద పోటీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. కవిత ఏ సింబల్ మీద పోటీ చేసినా కూడా ఆమెది ఒక ఒడిసిన ముచ్చట. ఎందుకోసం అంటే 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించింది, ఎంపీ అయింది, పార్లమెంటుకు పోయింది, అట్లాగే ఎమ్మెల్సీ అయింది, చట్టసభల్లోకి పోయింది, అట్లాగే టీఆర్ఎస్కి సంబంధించిన ప్రతి డెసిషన్ మేకింగ్లో ఆ పాత్ర ఉంది. ఈరోజు మొత్తం అయిపోయిన తర్వాత మన దగ్గర తెలంగాణలో అంటారు కదా, చెరువు నీళ్ళని చెరువు వెనకబడ్డాక చేసేది ఏమీ లేదని. ఆయన మొత్తం పవర్ పోయింది, పార్టీ పోయింది. గనిచూపు మేరల్లో కూడా పార్టీ పవర్లోకి వచ్చే అవకాశం లేదు బీఆర్ఎస్. కాబట్టి ఈరోజు ఆ బయటకు వచ్చి
నీతులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం ఒకటి విన్నాం, మనం ముసలి పులి బంగారు కడియం అనే ఒక పాట విన్నాము. అట్లాగే ఆమె ఈరోజు టీఆర్ఎస్ అధికారంలోకి పోయిన తర్వాత వచ్చి ఏదో నీతులు చెప్పి ప్రజలను ఆమె తమ వైపు తీసుకునే ప్రయత్నం చేయాలనుకుంటుంది. ఆమెకు విశ్వసనీయత పోయింది. తొక్కు స్కామ్ కి ఏం చెప్తారు సార్? తొక్కు స్కామ్ కి సంబంధించి ప్రూఫ్స్ తో సహా మేము బయట పెడుతున్నామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఇది ఎందుకు మనకు హిందీలో చోర్నే కోత్వాల్కు ఉల్టా డాంటే అని ఒక సామెత ఉంటుంది. అంటే దొంగనే పోలీస్ అధికారి మీద తిరగబడ్డాడు. అట్లా ఉంది. ఈ మొత్తం ఏ స్కామ్లు అయినా మనకు తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు బీఆర్ఎస్ఏ కేర్ ఆఫ్. మన కళ్ళ ముంగడు చూసాం కదా, కూలిపోయిన కాళేశ్వరాన్ని, ఏం చేయరా? ఈ రేస్ని. ఎలాంటి స్కామ్లు మీ దగ్గర కావాలంటారా? మీరు చెప్పండి, ఏదైనా ఉంటే చెప్పండి, మేము వివరిస్తున్నాం కదా. మన చిన్న ఆరోపణ వస్తేనే మేము టెండర్ రద్దు చేస్తాం, అది మా చరిత్ర. మేము ఆరోపణ వస్తేనే మేము టెండర్ రద్దు చేసే చరిత్ర మాది. మొత్తం ఇట్లాంటి అవినీతికి పునాదులు వేసిన చరిత్ర వాళ్ళది. ప్రజలు 2014లో ఒక మహత్తరమైన మార్పు కోసం టీఆర్ఎస్ను గెలిపించారు. తను ఒక ఉద్యమ పార్టీగా చూస్తారు. కొత్త చరిత్ర, కొత్త పేజీలపై లిఖించే అవకాశం వాళ్ళకి దొరికింది. కానీ మొత్తం నాశనం చేసుకున్నారు కదా. 10 ఏళ్లలో ప్రజల కోసం ఎక్కడ పనిచేసిన దాఖలాలు కనపడలేదు కదా. కాబట్టి మాకు అధికారం ఇచ్చారు. నిజంగా వాళ్ళు ప్రజలకు సేవ చేస్తే మాకు ఈరోజు అధికారం వచ్చేది కాదు. వాళ్ళు ఫెయిల్ అయినారు కాబట్టి ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి ప్రజాభిప్రాయాన్ని మేము గౌరవిస్తున్నాం కాబట్టి మేము చాలా జాగ్రత్తగా పరిపాలన చేస్తున్నాం. డెఫినెట్గా 10 ఏళ్ళు ఏ తప్పులు చేశారో ఆ తప్పులకు శిక్ష పడాలి కదా. ఒక రోజు ముందు కావచ్చు, ఒక రోజు లేటు కావచ్చు. డెఫినెట్గా వాళ్ళ శిక్షకు మాత్రం గురికాక తప్పుతున్నాం. ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు? 300 సీట్లు చేశారు, 150 సీట్లు. దీనికి జిహెచ్ఎంసీ ఎలక్షన్. అన్ని ఎలక్షన్ ఏదైనా గెలుపు కాంగ్రెస్ పార్టీదే. మేము అంటే కంటోన్మెంట్ కాన్ఫిడెన్స్ అది ఓవర్ చాలా కాన్ఫిడెన్స్ అమ్మా. మేమేం ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, చాలా క్లియర్. కంటోన్మెంట్లో ఎవరు గెలిచారు, అది ఎవరి సీటు? బీఆర్ఎస్ది. అట్లాగే జూబ్లీ హిల్స్ ఎవరి సీటు? బీఆర్ఎస్ది. ఎవరు గెలిచారు? కాంగ్రెస్ పార్టీ. గెలిచారట. అమ్మని నేనే అంటున్నాను కదా, ఎవరి సీట్లు అవి? ఎవరి సీట్లు? ప్రపంచంలో ఈరోజు భారతదేశంలో అందరికన్నా ఎక్కువ పైసల పార్టీ ఏది? బీజేపీ. సెకండ్ పార్టీ ఏది? బీఆర్ఎస్. వాళ్ళ దగ్గర పైసల్లో మా దగ్గర సగం కూడా లేవు కదమ్మా. ఇప్పుడు ఓడిపోయినా కూడా నాదే గెలుపని అరిచే వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లా పాపం బీఆర్ఎస్ ఉన్నది. సర్పంచ్ ఎలక్షన్లో పార్టీ సింబల్స్ లేకున్నా కూడా మా అభ్యర్థులు ఎక్కువ గెలిచారు కదా. ఈరోజు బీఆర్ఎస్ తిరిగిల పడిపోయింది. పాపం కింద పడ్డోళ్ళు గట్టిగా అరిచే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ అరుపులు వాళ్ళకే వినబడుతున్నాయి, ప్రజలకు వినబడట్లేదు. కాబట్టి అది ఒక ముగిసిన ముచ్చట కవితది కానీ బీఆర్ఎస్ కానీ. రేపు ఎలక్షన్ ఏదైనా విజయం కాంగ్రెస్ పార్టీదే. మున్సిపల్ ఎలక్షన్లో అద్భుతమైన విజయాన్ని మేము నమోదు చేసుకుంటున్నాం. సో ఏదేమైనా కూడా ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, ఎలక్షన్ ఏదైనా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీదే విజయం అని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు.